నమస్తే, నేను డాక్టర్ ఇందుమతి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ టెస్ట్ బేబీ సెంటర్, తిరుపతి. అబార్షన్ తర్వాత పిల్లలు కావాలి అంటే అబార్షన్ గల కారణాలు ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. అబార్షన్కి ఏదర్ ఎగ్ క్వాలిటీ కారణం ఉండొచ్చు, అలాగే కణం స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉన్నా, రూపం బాగుండే కణాలు తక్కువ శాతంలో ఉన్నా కూడా అబార్షన్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే డయాబెటీస్ అనేది మొదటి కారణంగా చెప్పచ్చు. కంట్రోల్ లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటం వల్ల కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే అర్లీ ట్రైమిస్టర్లో 8 వారాల ముందు అబార్షన్స్ ఎక్కువ అవుతున్నాయంటే ఒకటి జెనెటిక్ కారణాలు కూడా ఉండొచ్చు. తల్లి సైడ్ కానీ తండ్రి సైడ్ కూడా క్యారియోటైపింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే సెకండ్ ట్రైమిస్టర్లో గర్భసంచి ప్రాబ్లం అంటే గోడలు ఉన్నప్పుడు, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అబార్షన్ కాకుండా ముందే మనము టెస్టులు చేసుకొని ఇద్దరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హైపోథైరాయిడ్ అలాంటివి కూడా అబార్షన్కు కారణంగా చెప్పచ్చు. ప్లాన్ చేసే ముందు ఈ టెస్టులన్నీ రిపీట్ చేసుకొని మనం ఏ కారణం ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ కారణంని పరిగణనలో తీసుకొని దానికి తగ్గ ట్యాబ్లెట్లు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు నుంచే 3 నెలల ముందు నుంచి వాడి తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం వల్ల అబార్షన్ రిస్క్ని కొంతవరకు తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.